ఫ్రెండ్ కొట్టు దగ్గరికి వెళ్ళారండి. కోతులు గుంపు వచ్చిందంట. ఆ కోతులు ఎగబడేసరికి పాపం మా హస్బెండ్ కింద పడ్డారంట. కాళ్ళకి దెబ్బ తగిలింది. మట్టి అంతా చూసారా. ఏమైంది ఇంకా తర్వాత? గుంపులో ఒక కోతి నా మీద ఎగబడింది. వామ్మో, నా వెంట పడింది. ప్రయత్నం చేసింది. పరిగెత్తావా? నేను వెంటనే పరిగెత్తి చూసారా ఫ్రెండ్స్, మాకు ఎక్కువగా కోతులు వస్తూ ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు గ్రిల్ వేసుకొని ఉంటూ ఉంటాను. ఎప్పుడు వేసుకుంటాను. అదే చెబుతున్నారు మా హస్బెండ్ వచ్చి, ఎప్పుడు బయట గ్రిల్ వేసుకొని ఉండమ్మా అని చెబుతున్నారు. పాపం ఈరోజు నేను ఇది పూరీ కూర చేద్దామని చెప్పేసి తన్ని కొట్టు దగ్గర పంపించా. శనగపిండి అయిపోతే ఫ్రెండ్స్, ఈరోజు పూరీ కూర చేస్తున్నాను. పూరీ అలాగే మనం పూరీ కూర టేస్టీగా చేసుకుందాం ఎలాగనేది. బంగాళదుంప అలాగే బఠానీని ఉడకబెట్టుకోవాలి. ముందుగా బాగా ఉడకనిచ్చి తరువాత తాలింపు వేసుకునేటప్పుడు శనగపిండి కలిపేస్తామన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేస్తాను. అదే ఫ్రెండ్స్, టైం బాగలేదంటే అదేనేమో. పాప మా హస్బెండ్కి అసలే కాలు బాగలేదు. పొయ్యి పడి మళ్ళీ ఆ కాలుకే దెబ్బ తగిలిందంట. చేసేది ఏముందండి. ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోండి. మరీ సన్నగా తరగాల్సిన పని ఏం లేదు. ఇలాగ లావు లావు ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, పాలండి, టీ పెడతాను. ఇక్కడ చూసారా, బఠానీను బంగాళదుంప ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం బాగా ఉడికాక తాలింపు వేసుకుందాం. ఒక గ్లాసులో శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి వాటర్ వేసి తడుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి, కర్రీలో వేయటం కోసమని. హోటల్లో చేస్తే ఎలాగా తింటామో మన ఇంట్లో చేసుకుంటే మనం అంత హ్యాపీగా తింటామండి. ఫ్రెండ్స్, పోపు దినుసులు వేసానండి. తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను. కొంచెం మగ్గాలి. పసుపు కరివేపాకు వేస్తా. ఇవి మరీ అంత వేగాల్సిన పని లేదండి. కొంచెం ఆ పచ్చి వాసన పోయి ముక్క మెత్తబడే వరకు ఉడికించాలి. ఇందులో పసుపు సాల్ట్ వేసానండి. ఇవి బాగా వేగాలి. కొంచెం క్యారెట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులో. నెక్స్ట్ ఇప్పుడు దుంపలు బఠానీ వేద్దాం. ఈ బఠానీ అలాగే బంగాళదుంపలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో బాగా వేగాలి. చక్కగా మగ్గుతూ ఉన్నాయి. ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి, బఠానీ, బంగాళదుంప, ఉప్పు పసుపు వేసాము, పోపు వేసామన్నమాట. ఈ శనగపిండి వాటర్ అండి. ఇప్పుడు ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. మన కర్రీకి సరిపడినంత. వేసేసుకోవాలి. కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాక చూపిస్తాను మీకు. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే ఈ కర్రీ రెడీ అయింది. పూరీ కర్రీ ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది. పూరీలు చేసుకొని తిన్నామంటే 1కి 2 తింటామన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి రవి అందుగుల ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.